హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్స్ కొంచెం లేట్ అయ్యాయి మనకి. యాక్చువల్గా నా ల్యాప్టాప్ స్ట్రక్ అవ్వడం వల్ల చేసిన స్లైడ్స్ అన్ని డిలీట్ అయిపోయినాయి. సో మళ్ళీ నేను ఫస్ట్ నుంచి చేయాల్సి వచ్చింది అండ్ సారీ ఫర్ దాట్ వన్. ఓకే, సో మన ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ యాప్ పేరు ఏస్ ఆన్లైన్. సో ప్రీ రికార్డెడ్ క్లాసెస్, ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ కోసం గేట్ కానీ, ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ, ఏడబ్ల్ఈ కానీ, ఏఈ కానీ, ఎస్ఎస్సి జేఈ కానీ, ఎస్ఎస్సి కానీ, సో ఈ అన్ని కోర్సెస్ కోసం మీరు ఏస్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీకు ఏ కోర్స్ అయితే పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ కోర్సుకి సంబంధించినటువంటి డెమోస్ అన్ని చూసుకొని మీరు కోర్సు పర్చేస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ డోంట్ ఫర్గెట్ అవర్ యాప్ నేమ్ ఇస్ ఏస్ ఆన్లైన్. ఆన్లైన్. సో ఓకే, సో యాజ్ యూజువల్గా సో మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఇన్ కేస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో ఏమైనా మిస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. సో ఫస్ట్ ఇస్ ఎవ్రీ ఇయర్ మనం ఫిబ్రవరి 21ని మనము ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే అనేది మనకి బంగ్లాదేశ్ వాళ్ళు ప్రపోజ్ చేశారు కదా, ఇప్పుడు కాదు, బంగ్లాదేశ్ ఏర్పడక ముందు. సో యాక్చువల్గా మనకి పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు వేరు దేశాలు ఇప్పుడు, కానీ ఒకప్పుడు అవి రెండు ఒకటే కదా. సో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటే ఈ బంగ్లాదేశ్ ఏమన్నా అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళు. ఈ ప్రస్తుతం ఉన్న ఇక్కడ పాకిస్తాన్ ఏమని పిలిచేవాళ్ళం, మనం వెస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళం. ఒకప్పుడు ఆ రెండు కూడా సేమ్ దేశాలు. కానీ ఇక్కడ సో వీళ్ళు ఎక్కువ మొత్తంలో బెంగాలీ మాట్లాడే ముస్లిమ్స్ ఉంటారు, ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఉర్దూ మాట్లాడే ముస్లిమ్స్ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఉర్దూని అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయడం ద్వారా సో ఇక్కడ పోరాటం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే మా బెంగాలీ లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, మా కల్చరు, భాష, మా సాంప్రదాయాలన్నీ వేరని చెప్పేసి ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్లో మూవ్మెంట్ స్టార్ట్ అయ్యి అది సపరేట్ దేశంగా మళ్ళీ ఏర్పడింది పాకిస్తాన్ నుంచి విడిపోయి. ఇదంతా మనకి చరిత్రలో ఉన్నటువంటి స్టోరీ. ఎందుకంటే లాంగ్వేజ్ బేసిస్ పైన చాలామంది వాళ్ళ దేశం కోసం ప్రాణాలు అర్పించినారు బంగ్లాదేశ్ వాళ్ళు. సో అందుకోసం ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 21ని వాళ్ళ భాష కోసం ప్రాణాలు అర్పించారు. ఏ దేశంలో? బంగ్లాదేశ్లో. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి కోసమే మన ఫిబ్రవరి 21ని ఎవ్రీ ఇయర్ మనం ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డేగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది మనం. సో ఎవ్రీ ఇయర్ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం మనం. ఓకేనా, రైట్. సో ఈ సంవత్సరం వచ్చేసి 2022 థీమ్ వచ్చేసి యూజింగ్ ద టెక్నాలజీ ఫర్ ద మల్టీలింగ్వల్ లెర్నింగ్ ఛాలెంజెస్ అండ్ ద ఆపర్చునిటీస్. ఇది ఇక్కడ ఉంచండి, యూజింగ్ టెక్నాలజీ ఫర్ మల్టీలింగ్వల్ ఛాలెంజెస్ అండ్ ద ఆపర్చునిటీస్ అనేది ఈ ఇయర్ యొక్క ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే యొక్క థీమ్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ ఎవ్రీ ఇయర్ అనేది. సో రైట్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సెంట్రల్ ఎక్సైజ్ డే. ఫిబ్రవరి 24ని ఎవ్రీ ఇయర్ సెంట్రల్ ఎక్సైజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ అనేది మనకి ఫిబ్రవరి 24, 1944లో మనకి ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దేనికి సంబంధించి? సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ అనేది. అందుకోసం ఆ డేట్ని గుర్తుపెట్టుకోవడానికి కోసమే ఎవ్రీ ఇయర్ మనకి ఫిబ్రవరి 24, 2022ని సో సెంట్రల్ ఎక్సైజ్ డేగా సో మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మీ క్వశ్చన్ చాలా రిపీట్ అయిందమ్మా, సెంట్రల్ ఎక్సైజ్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది డిఫరెంట్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు మనకి రిపీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 27th ఫిబ్రవరి ఈజ్ ద నేషనల్ ప్రోటీన్ డే. ఇది థర్డ్ అనమాట, ఇది థర్డ్ ప్రోటీన్ డే. అండ్ అంతకుముందు 2020 అండ్ 2021 అండ్ 2022. సో లాస్ట్ 2020 నుంచే మనం ఈ ప్రోటీన్ డే గురించి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ప్రోటీన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది బాడీ డెవలప్మెంట్లోని అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి మనం ఫిబ్రవరి 27ని సెలబ్రేట్ చేస్తున్నాం 2020 నుంచి. ఇది థర్డ్ మనకి డే, ఇది అంటే థర్డ్ యానివర్సరీ ఇది. సో దీంట్లో చూసుకుంటే మనకి ఫుడ్ ఫ్యూచరిజం అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. సో ద థీమ్ ఆఫ్ ద 2022 ఆఫ్ ద నేషనల్ ప్రోటీన్ డే ఇస్ ద ఫుడ్ ఫ్యూచరిజం. ఇట్లాంటివి కొత్త డేస్ అనేవి మనకి ఎప్పుడు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ కనిపించవు, కానీ అప్పుడప్పుడు సర్ప్రైజ్గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా కొత్త డేస్ కాబట్టి మనకి నేషనల్ ప్రోటీన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, ఫుడ్ ఫ్యూచరిజం అనేది ఈ సంవత్సరం యొక్క ఏంటిది థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నాం. ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ నేషనల్ సైన్స్ డే. మీ అందరికీ తెలుసు ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సంవత్సరం యొక్క థీమ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రల్ అప్రోచ్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద సస్టైనబుల్ ఫ్యూచర్. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. సో మనకి ఎవ్రీ ఇయర్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని అడుగుతాడు. ఇది సర్ సివి రామన్ యొక్క బర్త్డే కాదు ఇది. సో బర్త్డే కాదు, సర్ సివి రామన్ మనకి స్కాటరింగ్ ఆఫ్ ద లైట్ని సో డిస్కవరీ చేయడం జరిగింది. ఆ స్కాటరింగ్ ఆఫ్ ద లైట్ని మనం ఏమని చెప్తాం? జనరల్గా రామన్ ఎఫెక్ట్ అని చెప్తాం. స్కాటరింగ్ ఆఫ్ ద లైట్ ఏమంటాం మనం? రామన్ ఎఫెక్ట్ అని చెప్తాం. ఆ రామన్ ఎఫెక్ట్ని సో డిస్కవరీ చేసి అన్వీల్ చేసిన దినం ఇది. ఏది? ఫిబ్రవరి 28 రోజు ఈ అన్వీల్ ద వాట్ రామన్ ఎఫెక్ట్ గురించి మనకు ప్రపంచానికి చెప్పడం జరిగింది. ఎవరు? సివి రామన్. అందుకోసం ఆ ఫిబ్రవరి 28ని మనము నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. అంతేకాని సివి రామన్ బర్త్డే కానీ కాదు.
అర్థమైందమ్మా? సివి రామన్ ఎఫెక్ట్‌ని డిస్కవర్ చేశాడు ఆ రోజు అంటే ఆ రోజు దాని గురించి చెప్పడం జరిగింది ప్రపంచానికి. అందువల్ల మనం దాన్ని గురించి సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం తప్ప సివి రామన్ బర్త్‌డే అని సైన్స్ డే సెలబ్రేట్ చేసుకోము మనం. ఓకేనా? సో ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 28 ఏమంటే నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ద రీజన్ ఫర్ ఇట్ ఈస్ ద డిస్కవర్ ద రామన్ ఎఫెక్ట్. అలా 1930లో కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది, మీ అందరికీ తెలుసు అది. అండ్ ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి ఏంటిది? సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి నేషనల్ సైన్స్ వీక్ని కూడా సెలబ్రేట్ చేసింది 22 నుంచి 28 ఆఫ్ ద ఫిబ్రవరి 2022 వరకు. ఓకే, నేషనల్ సైన్స్ వీక్. సో ఈ 4 డేస్ అనేటివి ఇంపార్టెంట్, జస్ట్ మేక్ ద రివిజన్. సో ఫిబ్రవరి 21 కానీ, ఫిబ్రవరి 24 కానీ, ఫిబ్రవరి 27 కానీ, అండ్ ఫిబ్రవరి 28 కానీ, ఈ 4 డేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పర్పస్లో. నెక్స్ట్ ఆపరేషన్ గంగా. మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఉక్రెయిన్కి రష్యాకి మీద జరుగుతున్న యుద్ధంలో మన దాదాపు 20,000 మంది ఇండియన్స్ అక్కడ ఉక్రెయిన్లో ఉన్నారు. ఆ 20,000 మంది ఇండియన్స్ అందరినీ కూడా ఎవాక్యుయేషన్ చేసి వాళ్ళందరినీ కూడా ఇండియాకి తీసుకురావాలి. దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఆపరేషన్ పేరు ఏంటిది? ఆపరేషన్ గంగా. సో ఆపరేషన్ గంగా డివైజెస్ టు ప్లాన్ టు ఎవాక్యుయేట్ ద 15,000 ఇండియన్స్. అంటే మొత్తం 20,000లో ఆల్రెడీ 5,000 మెంబర్స్ యుద్ధం స్టార్ట్ కాకముందే వచ్చారు. 20,000లో యుద్ధం స్టార్ట్ కాకముందే 5,000 మంది వచ్చేసినారు. ఇంకా 15,000 మంది అక్కడే ఉండిపోయినారు. వాళ్ళందరినీ ఇండియాకి తీసుకురావాలి. సో వాళ్ళందరినీ ఇండియాకి తీసుకురావడానికి కోసమే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి ఆపరేషన్ పేరు ఏంటిది? ఆపరేషన్ గంగా. ఆపరేషన్ గంగా. ఓకే, ఇక్కడ నుంచి ఉక్రెయిన్ నుంచి మనకి తీసుకురావాల్సి ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద రెడ్ క్రాస్ సొసైటీ అనే ఆర్గనైజేషన్ ఉంది కదా, వాళ్ళ సహకారంతో. అట్లాగే ఇప్పుడు ఉక్రెయిన్ అనే న్యూస్లో ఉంది. ఉక్రెయిన్ యొక్క కరెన్సీ ఏంటిది? మనకి ఉక్రెయిన్ యొక్క కరెన్సీ ఏంటిది? హిర్వినా. సో అండ్ ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటిది? కీవ్. కరెన్సీ అయితే ఇదనమాట, కరెన్సీ పేరు రివిన్నా. ఓకే, రిన్వియా. నెక్స్ట్ వచ్చేసి బోల్జ్మాన్ మెడల్ అవార్డ్. ఈ బోల్జ్మాన్ మెడల్ అవార్డ్ అనేది ఫిజిక్స్ పర్టికులర్గా, సో ఈ పార్టికల్ ఫిజిక్స్ లోపల ఎక్కువ మొత్తంలో ఇస్తుంటారు. ద కన్ఫర్డ్ ఆన్ ద బోల్జ్మాన్ మెడల్. సో బట్ ద స్టాటిస్టికల్ ఫిజిక్స్లో ఎవరైతే ఉన్నారో ఎక్కువ మొత్తంలో కాంట్రిబ్యూషన్ ఉంటుందో స్టాటిస్టికల్ ఫిజిక్స్, ఆ స్టాటిస్టికల్ ఫిజిక్స్లో రీసెర్చ్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనకి ఈ సంవత్సరము ప్రొఫెసర్ దీపక్ దార్కి ఇవ్వడం జరిగింది. ప్రొఫెసర్ దీపక్ దార్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ సెలెక్టెడ్ ఫర్ ద బోల్జ్మాన్ అవార్డ్. సో ఈ బోల్జ్మాన్ అవార్డ్ అనేది స్టాటిస్టికల్ ఫిజిక్స్లో ఎవరైతే ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేస్తారో వాళ్ళకి బోల్జ్మాన్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది మనకి. సో దీపక్ దర్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ సెలెక్టెడ్ ఫర్ ద బోల్జ్మాన్ మెడల్. సో ఈ బోల్జ్మాన్ అవార్డు ఎవరు ఇస్తారు అంటే, సో ఈ ఆర్గనైజేషన్ ఇస్తూ ఉంటుంది మనకి. సో దిస్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ అనే ఆర్గనైజేషన్ అనేది ఎవ్రీ 3 years ఒకసారి ఈ అవార్డుని ఇస్తూ ఉంటుంది. అలా ఈ సంవత్సరం మనకి సో దీపక్ దర్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. దేనికి? బోల్జ్మాన్ అవార్డు. దేంట్లో? స్టాటిస్టికల్ ఫిజిక్స్లో ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేసిన వాళ్ళకి. అండ్ ఈ వాజ్ ద ఫస్ట్ ఇండియన్. ఎవరు? దీపక్ దర్. దేనికి సంబంధించి? బోల్జ్మాన్ మెడల్ 2022కి సంబంధించి ఎవరు? దీపక్ దర్ సార్ గారు సో మనకి ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. దాదాసాహెబ్ ఫాల్కే సో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2002. దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు? మన ఇండియాలో ఫిల్మ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసిందే దాదాసాహెబ్ ఫాల్కే. మన 1913లో సత్య హరిశ్చంద్రతో మొదలైన మన సో సినిమా జర్నీ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది 1913లో, ఆల్మోస్ట్ సత్య హరిశ్చంద్ర సినిమాతోటి. అప్పుడు దాదాసాహెబ్ ఫాల్కేనే మన ఇండియాలో సినిమా ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తారు. అందుకే అవార్డ్స్ అనేది అతని పేరు మీద ఇస్తుంటారు. ఇండియాలో మూవీ ఇండస్ట్రీలో ఇచ్చే అతిపెద్ద అవార్డు ఏంటిది? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. కానీ ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, ఈ ఆర్గనైజేషన్, ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇచ్చుకునే అవార్డ్స్ ఇవన్నీ కూడా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే అవార్డు కాదు ఇది. ఇది దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు అనేది ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ ఎవరైతే ఉందో వాళ్ళే ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరానికి కానీ మనకి రణ్వీర్ సింగ్ అనేది బెస్ట్ యాక్టర్గా మనకి సెలెక్ట్ చేయడం జరిగింది ఫర్ ద 83 మూవీకి. మనకి ఇండియా 1983లో కపిల్ దేవ్ రోల్ ప్లే చేశాడు కదా, వరల్డ్ కప్ గెలిచిందని. అట్లాగే కృతి సనన్ అనేది మన మిమీ సినిమాకి సో బెస్ట్ యాక్ట్రెస్గా మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఇది రణ్వీర్ సింగ్ మనకి 1983లో ఇండియా వరల్డ్ కప్ గెలిచింది, అప్పుడు కపిల్ దేవ్ కెప్టెన్ కాబట్టి. దాని ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో మనకి ఇప్పుడు ఈ రణ్వీర్ సింగ్ సో ఎవరైతే ఉన్నారో ఇతను మనకి బెస్ట్ యాక్టర్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అట్లాగే ఎగ్జామినేషన్లో దీని యొక్క డైరెక్టర్ అడగడానికి, ఎందుకంటే ఇది జరిగిన స్టోరీ, మన ఇండియా యొక్క ప్రైడ్ని పెంచిన సినిమా కథ కాబట్టి ఇది కబీర్ ఖాన్. దీని యొక్క డైరెక్టర్ ఎవరనేది అడగవచ్చు ఎగ్జామినేషన్లో. 83 మూవీ ఏదైతే ఉందో ఈ 83 మూవీకి డైరెక్టర్ ఎవరు? కబీర్ ఖాన్. సో కబీర్ ఖాన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో అట్లాగే మిమీ, సో ఈ కృతి సనన్ ఉంది ఇప్పుడు ఈ మిమీ సినిమా ఏదైతే ఉందో సో దీనికి కూడా మనకి ఆమె బెస్ట్ యాక్ట్రెస్గా సో ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్కి రావడం జరిగింది. అట్లాగే మిగతా కొన్ని చూసుకుంటే మనకి అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరికి ఇచ్చారు? ఇది ఆశా పరేఖ్ ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ పుష్ప ద రైస్, తెలుగు మూవీ, రైట్.
నెక్స్ట్ బెస్ట్ ఫిలిం కనుక తీసుకుంటే మనకి షేర్ షా మనకు తెలుసు 1999లో జరిగినటువంటి కార్గిల్ యుద్ధం ఏదైతే ఉందో ఆ కార్గిల్ యుద్ధానికి సంబంధించినటువంటి స్టోరీ మనకి షేర్ షా. సో బెస్ట్ ఫిలిం అనేది దేనికి ఇచ్చారు, ఇది షేర్ షా. ఇది ఎగ్జామ్ లో ఇంపార్టెంట్. ఇదేంటిది ఫిలిం ఆఫ్ ద ఇయర్, ఇది ఫిలిం ఆఫ్ ద ఇయర్. అండ్ ఇదేంటిది బెస్ట్ ఫిలిం ఆఫ్ ద ఇయర్. అండ్ బెస్ట్ యాక్టర్ వచ్చేసి ఇంతకుముందే చెప్తాం రణ్వీర్ సింగ్ దేనికి 83 మూవీకి. అట్లాగే బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి కృతి సనన్ ఫర్ ద వాట్ మిమి, కృతి సనన్. నెక్స్ట్ చూసుకుంటే మనకి బెస్ట్ డైరెక్టర్ చూసుకుంటే మనకి కేన్ ఘోష్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ద సీజ్ అండ్ ద టెంపుల్ అటాక్ అనే మూవీకి మన కేన్ ఘోష్కి బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడం జరిగిందనమాట. సో మిగతా అనేవి పెద్దగా ఇవి ఇంపార్టెంట్ కాదు, కానీ ఇవి ఫిలిం ఆఫ్ ద ఇయర్, ద బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అండ్ ద బెస్ట్ డైరెక్టర్ ఇవైతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనకి. ఓకేనా? ఎగ్జామినేషన్లో ఏ అవార్డ్స్ ఇవన్నీ కూడా, ఏ అవార్డ్స్ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ ఇవన్నీ కూడా. సో కాబట్టి ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 83కి రావడానికి ఛాన్స్ ఉంది. ప్లస్ దీని డైరెక్టర్ ఎవరు, కబీర్ ఖాన్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కబీర్ ఖాన్ ఈజ్ ద డైరెక్టర్. అది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో, ఎందుకంటే అది ఇండియాకి జరిగినటువంటి మన చరిత్రలో నిలిచిపోయినటువంటి ఏదైతే గొప్ప విజయం ఉందో 1983 వరల్డ్ కప్, దాని ఆధారంగా తెరకెక్కింది కాబట్టి దాని డైరెక్టర్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, కబీర్ ఖాన్. సో రైట్. నెక్స్ట్ వచ్చేసి మాదాబి పూరి బుచ్. సో మాదాబి పూరి బుచ్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఆఫ్ ద, సో ఏంటిది, సెబీ. మనకి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంటుంది, మన షేర్ మార్కెట్ అంతా కంట్రోల్ చేసేది ఎవరు, సెబీఏ. సెబీ అనేది 1988లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్ ఆఫ్ ద సెబీ ఎక్కడ ఉంటుంది, ముంబైలో ఉంటుంది. సో దానికి ఇప్పుడు ఈమె చీఫ్గా అపాయింట్ అవ్వడం జరిగింది, 10th చీఫ్ ఆఫ్ ద. సో దీనివల్ల ఇప్పటివరకు ఈ సెబీకి ఒక్కరు కూడా ఉమెన్ దానికి సెబీ చీఫ్గా అపాయింట్ అవ్వలేదు ఇప్పటివరకు. సో ఈమెనే ఫస్ట్ అనమాట మనకేంటిది, ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఆఫ్ ద సెబీ. మిగతా వరకు 9 మంది ఉన్నారు కానీ 9 మంది మెన్నే. సో షీ వాజ్ ద వాట్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఆఫ్ ద సెబీ. ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్లో రావడానికి చాలా ఎక్కువగా ఉంది. మాదాబి ద అండ్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ అండ్ అలానే ఆల్సో ఫస్ట్ నాన్ ఐఏఎస్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్ సెబీ చైర్మన్. 2 ఘనతలు ఈమెకే దక్కినాయి. ఈమె 3 సంవత్సరాల పాటు ఈమె పదవిలో కొనసాగుతుంది. సో ఈ 2 గంటలు ఈమెకి ఫస్ట్ ఉమెన్ చీఫ్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ నాన్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా. అంతకుముందు ఈమె ఐసిఐసి బ్యాంక్లో ఇవన్నిటిలో కూడా పనిచేయడం జరిగింది. ఈమె డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, మీరు ఎప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఎగ్జామినేషన్లో ఏం అడగరు, బట్ ఎక్కడెక్కడ పనిచేసింది అంటే మేజర్గా ఐసిఐసి బ్యాంక్కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువ మొత్తంలో మనకి పనిచేయడం జరిగింది మేడం. ఎవరు, మాదాబి. నెక్స్ట్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ద రీకాన్స్టిట్యూషన్ అడ్వైజరీ కమిటీ ఆన్ ద వాట్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. సో మనకి స్టాక్ మార్కెట్లో కానీ లేదంటే షేర్ మార్కెట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ప్లాన్స్ ఎలా ఉండాలి, కస్టమర్స్ని ఎలా అంటే ఇన్వెస్టర్స్ షేర్ హోల్డర్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇలాంటివన్నిటికి సంబంధించి మనకి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక కమిటీని అపాయింట్ చేసింది. ఆ కమిటీని మనకి ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి గారు లీడ్ చేస్తున్నారు. దేనికి సంబంధించిన కమిటీ, సో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. సో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఒకదాన్ని తయారు చేయాలి. సో ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఎలా ఉండాలి, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక కమిటీ అపాయింట్ చేశారు. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు, మనకి నారాయణమూర్తి. సో నారాయణమూర్తి గారు ఆ కమిటీని లీడ్ చేస్తున్నారు. సో తర్వాత రికమెండేషన్స్ ఇస్తుంది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటే ఏంటిది, మరి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, దానికి ప్రాఫిట్స్ ఎంత వస్తాయి, లాస్ ఎంత వస్తాయి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఇలాంటి వాటికి సంబంధించిన స్టోరీ అంతా కూడా మనకి దీంట్లో ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీకి సంబంధించి సెబీ అపాయింట్ చేసిన కమిటీకి చైర్మన్ ఎవరు, మనకి నారాయణమూర్తి గారు. నెక్స్ట్ సో ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇండెక్స్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే మీకు తెలుసు, ఏదైనా వస్తువు ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏముంటాయి, మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. సినిమాలకి కాపీ రైట్స్ ఉన్నట్టు వస్తువులకి ఏముంటాయి, మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఇండెక్స్ని వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఎవరు, గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. మనకి ఎప్పుడు అమెరికాలో ఉన్నటువంటి గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవ్రీ ఇయర్ సో ఈ ఇండెక్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఏ ఇండెక్స్, ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇండియా అనేది దాదాపు 55 దేశాలకు సంబంధించినటువంటి డాటా తీసుకుని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రిపేర్ చేస్తే ఇండియా అనేది 43వ ర్యాంక్లో ఉంది. మనకి ఇండియా ఓవరాల్ స్కోర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ద 38.40 అవుట్ ఆఫ్ 50 ఇన్ ద 9th ఎడిషన్ టు మనకి ఏంటిది ఇక్కడికి 38.64కి పెరిగింది అనమాట మనది. సో 38.40 నుంచి ఎంతకి 38.64కి మన స్కోర్ పెరిగింది. మన స్కోర్ పెరిగి మనం ఏ ప్లేస్లో ఉన్నాం, మనం 43వ ర్యాంక్లో ఉన్నాం. దేంట్లో, సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇండెక్స్లో. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇండెక్స్ ఎన్ని దేశాలకు ప్రిపేర్ చేస్తారు, 55 దేశాలకి. ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది 95% మార్కులతోటి మనకి. నెక్స్ట్ యూకే ఉంది, తర్వాత జర్మనీ ఉంది, తర్వాత ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఉంది మనకి 43 అవుట్ ఆఫ్ ద 55 కంట్రీస్. 55 కంట్రీస్లో ఫస్ట్ ఎవరు ఉన్నారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే ఉంటుంది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అదే కంట్రీ ఉంటుంది.
ఎందుకంటే ఎక్కువ మొత్తంలో వస్తువులు తయారు చేసి ఇంటెలెక్చువల్ రైట్స్ అన్నిటిని కూడా క్లెయిమ్ చేసుకునేది ఇదే కంట్రీ. సో వాళ్ళే టాప్లో ఉన్నారు మనకి ఇంటర్నేషనల్. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఇండెక్స్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఎవరు ప్రిపేర్ చేస్తారు? అమెరికాకి సంబంధించిన ఏజెన్సీ ఏది? గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ చాంబర్స్ వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇండియా ర్యాంక్ కూడా ఇంపార్టెంట్, స్కోర్ కూడా ఇంపార్టెంటే. ఎంత? 38.64 అనేది మన యొక్క స్కోర్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓషన్ 22 అనే కాన్ఫరెన్స్ అనేది జరిగింది. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద మద్రాస్ కానీ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఓషన్ టెక్నాలజీ కానీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఓషన్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? ఇది చెన్నైలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఓషనోగ్రఫీ గోవా పనాజీలో ఉంటుంది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కాదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అయితే చెన్నైలో ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అయితే పనాజీ గోవాలో ఉంటుంది. మనకి రెండింటికి చాలా తేడా ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవా పనాజీ, ఓకే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అన్నప్పుడు చెన్నైలో ఉంటుంది. సో ఐఐటి మద్రాస్ కానీ ఓషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ కానీ వీళ్ళిద్దరు కలిసి మనకు ఒక సమ్మిట్ని కండక్ట్ చేశారు. ఆ సమ్మిట్ పేరు ఏంటిది? ఓషన్ 2022. ఈ సముద్రాలకు సంబంధించినటువంటి వాటి గురించి డిస్కస్ చేయడానికి కోసము. సో రైట్, ఓషన్ 22 గురించి. సో దీని యొక్క థీమ్ వచ్చేస్తే ఈ ఓషన్ 22 నుంచి చూస్తే ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇన్స్పైర్, ఇన్నోవేట్ అండ్ ద సస్టైన్. ఏంటిది థీమ్ వచ్చేసి మనకి? ఏంటిది? ఇన్స్పైర్, ఇన్నోవేట్ అండ్ ద సస్టైన్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద దిస్ ఓషన్ 2022 సమ్మిట్. ఓకేనా? ఇది వర్చువల్గా జరిగింది, సగం జరిగింది అనమాట. సో సగం వర్చువల్గా జరిగింది, సగం ఆఫ్లైన్లో జరిగింది మనకు చెన్నైలో. ఐఐటి మద్రాస్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద జైంట్లీ ఆర్గనైజెస్ ద ఇది ఓషన్ 2022 కాన్ఫరెన్స్. సో మనకి ఇది ఇంపార్టెంట్, ఇన్స్పైర్, ఇన్నోవేట్ అండ్ సస్టైన్ అనేది ఇంపార్టెంట్, ద థీమ్ ఆఫ్ ద సో ఓషన్ 2022 కాన్ఫరెన్స్ యొక్క సమ్మిట్. బుక్స్ అండ్ ఆథర్స్ కనుక చూసుకుంటే ప్రియం గాంధీ అనే అతను రాయడం జరిగింది. సో ద ప్రియం గాంధీ బుక్. సో ప్రియం గాంధీ, ఆథర్ ఈజ్ ద ప్రియం గాంధీ. ఏ నేషన్ టు ప్రొటెక్ట్ ద బుక్, ఏ నేషన్ టు ప్రొటెక్ట్. ఇది నరేంద్ర మోదీ గురించి, పూర్తిగా నరేంద్ర మోదీ గురించి లీడర్షిప్ క్వాలిటీస్ గురించి బుక్లో రాయడం జరిగింది. ఏ నేషన్ టు ప్రొటెక్ట్ బై ద ప్రియం గాంధీ. ఓకే, ప్రియం గాంధీ గుర్తుపెట్టుకోవాలి. ఇది కొంచెం రావడానికి ఎక్కువ మొత్తంలో ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఈ నేషన్ టు ప్రొటెక్ట్ అనే బుక్ అనేది ఈ నరేంద్ర మోదీ యొక్క జర్నీ గురించి మొత్తం రాయడం జరిగింది. హౌ యూ ప్రొటెక్టెడ్ ద ఇండియా అని చెప్పేసి. ప్రియం గాంధీ, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మాక్సిమం రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి బుక్, గుర్తుపెట్టుకోవాలి. ఏది? ప్రియం గాంధీ. నెక్స్ట్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ ద మనకి కామర్స్ పీయూష్ గోయల్, యూనియన్ మినిస్టర్ ఫర్ ద కామర్స్ అండ్ ద ఇండస్ట్రీ పీయూష్ గోయల్ చేరిడ్ ద. సో మన ఇండియా లోపల చూసుకుంటే మనకి నెక్స్ట్ రాబోయే రోజులలో 2022 నాటికి 7 నాటికి 2020 అంటే 22 నుంచి 27 నాటికి ఈ రాబోయే 5 సంవత్సరాలలో ఇండియా ఎక్స్పోర్ట్స్ అనేవి $2 ట్రిలియన్ పెంచాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది 2027 నాటికి. సో జస్ట్ ఇది ఫ్యాక్చువల్ డాటా, గుర్తుపెట్టుకోవాలి మీకు. 2022 నుంచి 2027 సంవత్సరం వరకు రాబోయే 5 సంవత్సరాలలో మన ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్, ఇండియా నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ అనేది $2 ట్రిలియన్ పెంచాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకేనా? సో $2 ట్రిలియన్ సో పెంచాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి మనకి ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ అంత ట్రిలియన్స్లలో అయితే లేదు, బిలియన్స్లలో ఉంటుంది మనకి. ప్రస్తుతానికి అయితే బిలియన్స్లలో 190 అలా ఉంటుంది. మనం $2 ట్రిలియన్ క్రాస్ అవ్వాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది మనకి. ఓకేనా? సో ఇది టు అచీవ్ ద $2 ట్రిలియన్ ఎక్స్పోర్ట్ టార్గెట్ బై ద 2022. ఇంత ఎక్స్పోర్ట్ జరగాలి ఇండియా నుంచి, ఇంత వాల్యూ ఉన్నటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ఏం చేయాలి? ఎక్స్పోర్ట్ జరగాలి. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 3D మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 3D మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం, లేదంటే 3D మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్తుంటాం దీన్ని. ఓకే, దీన్ని గ్లోబల్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్న 3D మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అన్న ఒకటే. ఓకేనా? రైట్. ఈ 3D మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటిదంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచంలో చూసుకుంటే 5% ఆఫ్ ద కంట్రిబ్యూషన్, దట్ ఈస్ $1 బిలియన్ ఆఫ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ బై ద 2025. ఇండియా యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో కనీసము $1 బిలియన్ అనేది మనకి 3D మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి రావాలి నాటికి 2025 నాటికని మన టార్గెట్. ఓకేనా? సో $1 బిలియన్ షుడ్ బి యాడెడ్ టు ద ఇండియన్ జీడిపి బై 2025. ఓకే, సో దేని ద్వారా? ఈ 3D మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఏదైతే ఉందో, సో ఈ 3D మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా $1 బిలియన్ బై ద 2025 నాటికి. సో $1 బిలియన్ అనేది 3D మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా రావాలనుకుంటాం. అట్లాగే న్యూ స్టార్ట్ 1 లాక్ కొత్తగా 1 లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేయాలి రాబోయే 3 సంవత్సరాలలో. అలాగే ఈ 3D మ్యానుఫ్యాక్చరింగ్, ఈ 3Dకి సంబంధించినటువంటి దాంట్లో ఇండియాలో ఏంటిది 50 ఇండియా స్పెసిఫిక్ టెక్నాలజీస్ టు బి డెవలప్డ్ ఇన్ ద 3D ప్రింటింగ్ అండ్ అట్లాగే 50 స్టార్టప్స్ కానీ అండ్ 500 ప్రొడక్ట్స్ కానీ అండ్ 10 ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ని ప్రమోట్ చేయాలని అనుకుంటుంది. దేంట్లో? 3D ప్రింటింగ్ లోపల. 3D ప్రింటింగ్ లోపల ఇండియాకి స్పెసిఫిక్గా 50 కొత్త ప్రొడక్ట్లు తయారు చేయాలి. అలానే ఇండియాలో దాదాపు 100 వరకు కొత్త స్టార్టప్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. దేనికి సంబంధించి? 3D ప్రింటింగ్కి సంబంధించి. అట్లాగే 500 ప్రొడక్ట్స్ని తయారు చేయాలి. ఇవన్నీ టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది మనకి.
ఓకేనా? సో 3D మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీకి సంబంధించి సో ఇవి గుర్తుపెట్టుకోవాలా. ఎంత $1 బిలియన్ బై 2025, రాబోయే 3 సంవత్సరాల 1,00,000 మందికి ఏం చేయాలా, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి స్కిల్ తోటి. దాంతోపాటు 100 స్టార్టప్స్ని ప్రమోట్ చేయాలి. అలాగే 50 ప్రొడక్ట్స్ని తయారు చేయాలి ఇండియాకి సంబంధించి. ఓకేనా? సో వాటి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది ఈ పాలసీలో. ఈ 3 పాయింట్లు సో రట్టా కొట్టి ఎగ్జామ్లో వామిటింగ్ చేయాలా. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో మనకు 2016 సంవత్సరంలోనే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్లాస్టిక్ వేస్ట్కి సంబంధించిన రూల్స్ని ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమన్నా మన ఇండియాలో భారతదేశంలో ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని మొత్తం బ్యాన్ చేయాలా. ఏవి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒకసారి యూజ్ చేసుకుని వాడేటి కావు. వాటిని ఏం చేయాలి, మనం రీసైకిల్ చేసుకుని వాడడానికి కెపాసిటీ ఉన్న వాటిని మనం యూజ్ చేయాలి తప్ప సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేది ఇండియాలో మొత్తం ఏం చేస్తాం ఇప్పుడు బ్యాన్. కంప్లీట్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మొత్తం కంప్లీట్గా ఇండియాలో ఏమైంది బ్యాన్ అయిపోయింది. అందుకని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఏం చేస్తే ఎవరైతే ఇప్పుడు ఆ ప్లాస్టిక్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. ద మినిస్ట్రీ ఈస్ కాంప్రిహెన్సివ్ గైడ్లైన్స్ ఫర్ ద వాట్ ఎక్స్టెండెడ్ ద ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద వాట్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అండర్ ద ప్లాస్టిక్ వేస్ట్ రూల్స్ 2016. ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో ఈ ప్లాస్టిక్స్ ని తయారు చేస్తారో అలా మనకి కొన్ని రూల్స్ ఇచ్చారు. ఆ రూల్స్ ప్రకారం ఏంటిది, కేటగిరీ 1 ప్లాస్టిక్, కేటగిరీ 2 ప్లాస్టిక్, కేటగిరీ 3 అండ్ కేటగిరీ 4 ప్లాస్టిక్. కేటగిరీ 1 అంటే ఏంటిది, విచ్ ఇన్క్లూడ్ ద వాట్ రిజిడ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్. కేటగిరీ 2 అంటే ఏంటి, విచ్ ఇన్క్లూడ్ ద ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ as a single layer or multi layer. It include the what multi-layered plastic packaging and it include the what plastic sheets are like used for the what packaging sheets. ఇక్కడనేమో చిన్న చిన్నవి ఓకే ప్లాస్టిక్ ప్యాకేజింగ్, ఇక్కడ చూసుకుంటే మల్టీ లేయర్డ్, ఇక్కడ చూసుకుంటే మల్టీ లేయర్డ్, సింగిల్ లేయర్. ఓకే కేటగిరీస్ మనకి ఎగ్జాంపుల్ ఎవరు అడగరు మీకు అవగాహన కోసం. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఇలా 4 రకాల ప్లాస్టిక్గా డివైడ్ చేస్తారు. ప్లాస్టిక్గా డివైడ్ చేసి వీటన్నిటిని భారతదేశంలో తీసిపడేయాలి, అంటే రద్దు చేయాలి, అంటే ప్రాహిబిట్ చేయాలి, నిషేధించాలి, వాడకూడదు. వీటన్నిటిని కూడా 25% ఆఫ్ ద ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని తగ్గించాలి ఇయర్కి 2021 and 22 నాటికి. అట్లాగే 70% అనేది తగ్గించేసేయాలి 2022-23 నాటికి. అట్లాగే 100% అనేది మొత్తం అచీవ్ చేయాలి 2024 నాటికి. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి మొత్తం. సో ఎవరైతే ఈ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ అనమాట తగ్గించాలి, వాళ్ళు ప్రొడక్షన్ చేయకూడదు, వేటిని ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడక్షన్ చేయకూడదు. ఓకే సో ఇలా తగ్గించుకొని పోవాలి. 25%, 70% అండ్ 100% అనేది మనం అచీవ్ చేయాలి. ఈ కేటగిరీస్లో ఉన్నటువంటి అన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇండియాలో ఏం చేయాలి, తీసిపడేయాలన్నమాట. మనం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. సో ఈ సొల్లంతా అవసరం లేదు ఎగ్జామ్లో అండర్స్టాండ్ చేసుకోవడానికి. మీకు కావాల్సింది ఇది. సో 2024 నాటికి 100%, ఓకే 2024 నాటికి మనం ఏం చేయాలి, మొత్తం దీన్ని తీసిపడేయాలి. ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఇండియాలో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని అనౌన్స్మెంట్ చేసేది. ఈ మెరిట్స్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ ఏమంటే 8వ క్లాస్లో ఎవరైతే డ్రాప్అవుట్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలంటే 9వ తరగతి కానీ 10వ తరగతి కానీ 11 కానీ 12వ తరగతుల్లో కానీ ఇంటర్మీడియట్ వరకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమనుకుంటుంది, వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వాలనుకుంటుంది. ఎవరికి 8th క్లాస్ నుంచి డ్రాప్అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్రాప్అవుట్స్ను ప్రివెంట్ చేయడానికి కోసం. అందుకోసమే గవర్నమెంట్ అనేది దాదాపు ఆల్మోస్ట్ ఇది 2008 సంవత్సరంలో స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మందికి మనకి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది 2008. ఇప్పుడు రాబోయే సంవత్సరంలో అంటే 2021-22 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2025-26 ఫినాన్షియల్ ఇయర్ వరకు దాదాపు 1827 కోట్లతోటి మనకి 14 లక్షల మంది స్టూడెంట్స్ కోసం మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ 2008లోనే స్టార్ట్ అయింది, దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకేనా, ఎవరికి ఇస్తారు, 9వ తరగతి కానీ 10వ తరగతి కానీ 11, 12వ తరగతి ఎవరైతే మనకి బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళకి. బీపీఎల్ ఫ్యామిలీస్ అంటే డెఫినేషన్ ఇచ్చారు. ఎవరికైతే యాన్యువల్ ఇన్కమ్ అనేది 3.5 lakhs కన్నా తక్కువగా ఉందో, ఏ ఫ్యామిలీస్కి అయితే యాన్యువల్ ఇన్కమ్ అనేది 3.5 lakhs కన్నా తక్కువగా ఉందో వాళ్ళకి మనకి ఈ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఓకేనా, సో అలా ఎంత ఇస్తారు అంటే ఒక సంవత్సరానికి 12,000 చొప్పున ఇస్తారనమాట. ఎంత ఇలా 4 సంవత్సరాల పాటు ఎంత 12,000 రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఏ ఫ్యామిలీస్కి, బీపీఎల్ ఫ్యామిలీస్కి ఎవరైతే 3.5 lakhs కన్నా యాన్యువల్ ఇన్కమ్ తక్కువ ఉంటుందో వాళ్ళకి. ఎన్ని సంవత్సరాల పాటు ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది, 5 సంవత్సరాల పాటు. అంటే ఆల్రెడీ 2008 నుంచి ఉంది, ఇప్పుడు ఆ స్కీమ్ని ఇంకేం చేశారు, ఇంకా 5 సంవత్సరాల పాటు మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకేనా, అంటే 8వ తరగతిలో చాలా మంది డ్రాప్అవుట్ అవుతున్నారని గవర్నమెంట్ అనేది గ్రహించి 8వ తరగతి నుంచి స్కూల్లో డ్రాప్అవుట్ అవ్వద్దు అంటే వాళ్ళని స్కూల్లో చదువుకునేటట్టు చేయాలని చెప్పేసి ఆ స్కూల్లో వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ అయ్యేటట్టుగా. సో రాబోయే 5 సంవత్సరాల పాటు 1827 కోట్లతోటి స్కాలర్షిప్స్ ఇస్తాం రా నాయన, మీరు స్కూల్లోకి వెళ్ళి పోకండి, చదువుకోండి అని చెప్పి. సో మంచిగా శ్రద్ధగా చదువుకోండి అని చెప్తుంది అలా. ఓకేనా, 9, 10, 11, 12 క్లాసులకి ఒక స్టూడెంట్కి 12,000, 1827 కోట్లు ఎంత 5 సంవత్సరాల పాటు స్కీమ్ అమల్లో ఉంటుంది. ఈ స్కీమ్ పేరు ఏంటిది, కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్, స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు. ఈ స్కీమ్ పేరు ఏంటిది, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్. ఓకే చలో ఠీకే. నెక్స్ట్ ఫస్ట్ అబ్రాడ్ ఐఐటి. మన ఇండియాలో ఐఐటీలు సరిగ్గా పనిచేస్తలేవు రాయ అంటే మనోళ్ళు పోయి ఆడ పెడతారంట, ఏడా దుబాయ్లో పెడుతుండంట ఫస్ట్ది.
సో ఫస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెట్ టు ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద దుబాయ్. సో దుబాయ్లో పెట్టబోతున్నారు. యూఏఈ గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇండియా సెటప్ ద ఫస్ట్ ఐఐటి ఇన్ ద అబ్రాడ్ యూఏఈ అట్ ద లేటెస్ట్ ట్రేడ్ డీల్ ప్రకారము ఫస్ట్ ఐఐటి అనేది మనకి అబ్రాడ్లో పెట్టబోతున్నారు. ఏ ఫారెన్ కంట్రీలో లేవు. ఓకేనా. మనకి ఇండియాలో ఇప్పటివరకు దాదాపు 23 ఐఐటీస్ ఉన్నాయి ఇండియాలో ఇప్పటివరకు. సో 23 ఐఐటీస్ అనేవి ఉన్నాయి. 23తో పాటు ఇది 24వది. ఇక 24వది ఏడబోతుంది ఇది. ఇక మన హద్దులు దాటి ఖండరాంతాలు దాటి సముద్రాలను దాటి అక్కడ పోతుంది. ఎక్కడికి? యూఏలో పెడతారంట ఫస్ట్ ఐఐటి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి దుబాయ్లో. నెక్స్ట్ BSE కమిషన్స్ అవార్డ్ ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ మేనేజ్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్ ద ఇండియా. BSE అనేది మనకి వేరే దేశం యొక్క కంపెనీ, ఇది ఒకటి రైట్. సో నోర్డిక్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ BSE అనేది. ఆ BSE అనే కంపెనీ అనేది మనకి ఢిల్లీలో ఈ ఏమంటారు వీటిని వాట్ వి కాల్ స్మార్ట్ మేనేజ్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్. స్మార్ట్ మేనేజ్ మీకు స్మార్ట్ వాచ్ ఎట్లయితే పనిచేస్తూ ఉంటుందో అట్లనే ఈ స్మార్ట్ మేనేజ్డ్ ఇవి కూడా పనిచేస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో అలా స్మార్ట్ మీటర్ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ని మొట్టమొదటిసారిగా ఢిల్లీలో మనకి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఈ కంపెనీస్ అన్ని కూడా. ఓకే, స్మార్ట్ ఈవీ స్టేషన్స్ అనేది ఢిల్లీలో పెట్టబోతున్నారు. ఇది BSE ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ఢిల్లీలో. ఎవరు? ఏ కంపెనీ? BSE కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ ఈజ్ ద కంట్రీస్ ఫస్ట్ బిల్డ్ ద వేస్ట్ పార్క్. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్, ఇంట్లోకి వెళ్ళి చెత్త కాదు, అది కాదు, ఎలక్ట్రానిక్ వేస్ట్ పార్క్. సో ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అయితే మనకి ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఎలక్ట్రానిక్ వేస్ట్ ద్వారా మనకి మొట్టమొదటిసారిగా ఎకో ఫ్రెండ్లీ పార్క్ ని టు బి బిల్డ్ ఇన్ ద 20 acres ఆఫ్ ద ల్యాండ్. 2 lakh tons ఆఫ్ ద ఈ వేస్ట్ థ్రోన్ బై ద ఢిల్లీ ఎవ్రీ ఇయర్. సో 2 లక్షల టన్నుల ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది ఢిల్లీలో మనకి థ్రోన్ అవుతుంది. మనకి అక్కడ గఫార్ మార్కెట్ అని ఉంటుంది పెద్దది, అక్కడ మొత్తం అన్ని ఎలక్ట్రానిక్ గుడ్సే ఉంటాయి. అలా మనకి ఈ ఎవ్రీ ఇయర్ 20 lakh tons అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. దాని ద్వారా ఒక మొత్తం అవన్నిటిని కూడా ఒక డిజైన్, ఇక్కడ చూసాం కదా, ఇక్కడ ఒక కార్ కనిపిస్తుంది కదా అట్లా. సో సింపుల్ ఆ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ వేస్ట్ ద్వారా అన్ని డిఫరెంట్ డిజైన్ చేస్తుంటారు. మన లాస్ట్ కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం మనం. ఇండియాస్ ఫస్ట్ జియో పార్క్ ఎక్కడ వస్తుందని చెప్పాం? ఇండోర్ జబల్పూర్ దగ్గర మధ్యప్రదేశ్లో వస్తుందన్నాం జియో పార్క్. ఇండియాస్ ఫస్ట్ రాక్ మ్యూజియం ఎక్కడ స్టార్ట్ అయింది? మనకి హైదరాబాద్లో స్టార్ట్ అయింది, NGRIలో. అట్లాగే ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ ఏంటిది? ఈ వేస్ట్ పార్క్. ఇండియాలో ఆల్రెడీ రాక్ పార్క్ ఉంది. ఎక్కడ? మనకి చండీగఢ్లో ఉంది. చండీగఢ్లో పెద్ద రాక్ పార్క్ ఉంది మనకి. ఓకే, అట్లా ఇండియాలో రాక్ పార్క్ ఉంది, ఇండియాలో రాక్ మ్యూజియం ఉంది, ఇండియాలో మనకి ఏంటిది జియో పార్క్ వచ్చింది. ఇండియాలో ఇప్పుడు ఏమొస్తుంది? ఎకో పార్క్ రాబోతుంది. ఏ ఎకో పార్క్? ఎలక్ట్రానిక్ వేస్ట్ ద్వారా వచ్చే ఎకో పార్క్ ద్వారా. ఓకే రైట్, ఢిల్లీలో రాబోతుంది మనకి. రైట్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అప్రూవ్డ్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద IFRT. ఏమన్నాడు? IVFRT, ఇమిగ్రేషన్ వీసా ఫారెన్ రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ అంటిల్ ద మార్చ్ 2006. ఎవరైతే వేరే కంట్రీస్ నుంచి మన కంట్రీస్కి వస్తున్నారో టూరిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ టూరిస్టులకు సంబంధించినటువంటి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ని ఇంకా ఎక్కువ మొత్తంలో ఆన్లైన్లో కన్వర్ట్ చేసి ఇంకా తొందరగా ఇండియాలోకి వచ్చే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా తొందరగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళకి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నిటిని ఏం చేయాలి? వి నీడ్ టు ఆర్డర్ ద మోడర్నైజ్ అప్గ్రేడ్ ద ఇమిగ్రేషన్ సర్వీసెస్. దానికోసమే ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అంతా కూడా ఆన్లైన్లో మనకి ఏం చేయాలి? సో ఏమంటాం, ఆన్లైన్లో పర్మిషన్స్ ఇవ్వాలి. ఎవరికి? మన దేశానికి అయితే ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద ఇది స్కీమ్ ఫర్ ద 2026 ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 5 years ఫ్రమ్ ద April 2000 విత్ ద కాస్ట్ ఆఫ్ ద 1364 crores తోటి. 2021 నుంచి 2026 వరకు 5 సంవత్సరాల పాటు ఈ 1364 కోట్లతోటి మనకి గవర్నమెంట్ అనేది ఈ మోడర్నైజేషన్ చేస్తుందంట. ఏది? ఈ వీసా శాంక్షన్ చేసే ఆఫీసులు, ఈ దిక్కుమాల పాస్పోర్ట్లు ఇచ్చే ఆఫీసులు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటిని మోడర్నైజేషన్ చేస్తారట. దానికోసమే ఆ స్కీమ్ తీసుకొచ్చారు. రైట్. నెక్స్ట్ హీల్ బై ఇండియా ఏ పొజిషన్ ఫర్ ద ఇండియాస్ గ్లోబల్ సోర్స్ ఆఫ్ ద హెల్త్ సెక్టర్. మినిస్ట్రీ ఆఫ్ ద హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది వెల్ఫేర్ వాళ్ళు ఏం చేశారంటే ఒక సమ్మిట్ కండక్ట్ చేశారు, ఒక మీటింగ్. ఆ మీటింగ్లో ఏం చేశారంటే డిస్కషన్ చేశారు. ఏం డిస్కషన్ చేశారంటే భారతదేశంలో ఇంకా హెల్త్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ హెల్త్ ఫెసిలిటీస్ని భారతదేశంలో ఎట్లా తయారు చేయాలి, కొత్త హెల్త్ ఫెసిలిటీస్ని ఎలా తీసుకురావాలి అని ఒక సమ్మిట్ ఆర్గనైజేషన్ చేశారు. ఆ మీటింగ్ పేరే ఏంటిదంటే హీల్ బై ఇండియా అనేది. ఆ మీటింగ్ పేరు ఏంటిది? హీల్ బై ఇండియా. హీల్ బై ఇండియా అనేది మీటింగ్ నేమ్. అది అక్కడ కండక్ట్ చేసినటువంటి చింతన్ శిబిర్. చింతన్ శిబిర్ అంటే ఏంటిది? డిస్కషన్ ఫోరం, ఆలోచించే థింక్ ట్యాంక్ అనమాట చింతన్ శిబిర్ అంటే. సో అలా మన హీల్ బై ఇండియా అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ద హెల్త్ వాళ్ళు ఏమని, దేనికోసం అని, ఇండియా అనేది ప్రపంచంలో ఎలా ఈ మెడికల్ ఎడ్యుకేషన్లో ఇండియాకి సంబంధించినటువంటి నాలుగిట్ల గురించి డిస్కస్ చేయడానికి కోసము. ఏది? ట్రైనింగ్ కానీ, అండ్ ద స్కిల్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, అండ్ వర్కింగ్ కండిషన్స్ ఫర్ ద వర్కింగ్ కండిషన్స్ ఇన్ హెల్త్ సెక్టర్ ఇన్ ఇండియా. వీటికి సంబంధించిన అన్నిట్ల గురించి డిస్కస్ చేయడం జరిగింది. జస్ట్ అది డిస్కషన్ జరిగింది అంతే. దాని పేరు, ఆ డిస్కషన్ పేరు ఏంటిది? హీల్ బై ఇండియా. దీనికి ఇండియాలో హెల్త్ సెక్టార్లో ఎలా డెవలప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ PM కిసాన్. మీ అందరికీ తెలుసు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని. ఎస్ ఫర్ ఏంటి? సమ్మాన్
నిధి అని, కిసాన్ సమ్మాన్ నిధి అని. ఇది మనకి ఫిబ్రవరి 24, 2019 రోజు అఫీషియల్గా స్టార్ట్ అయింది గోరఖ్పూర్లో మనకి. 24 ఫిబ్రవరి 2000 మినిస్టర్, ఇది గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో 2019లో స్టార్ట్ అయింది. ఈ పిఎం కిసాన్ కింద ఏంటిది, ప్రతి రైతుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి 6,000 రూపాయలు ఇస్తుంది మనకి. సంవత్సరానికి ఎంత ఇస్తుంది మనకి? సో 6,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఫార్మర్కి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ల్యాండ్. అతనికి 5 ఎకరాల ల్యాండ్ ఉందా, 10 ఎకరాల ల్యాండ్ ఉందా, 11 ఎకరాలు ఉందా, 20 ఎకరాలు ఉందా, అది ఏం సంబంధం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ల్యాండ్ హోల్డింగ్, అతనికి ఎంత ల్యాండ్ ఉన్నదనే సంబంధం లేదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సంవత్సరానికి ఎంత ఇస్తుంది మనకి? 6,000 రూపాయలు ఇస్తుంది. ఇదే ఆంధ్రప్రదేశ్లో అనుకోండి, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పిఎం కిసాన్ రైతు భరోసా అని ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఇస్తారు? ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6,000 ప్లస్ 7,500 స్టేట్ గవర్నమెంట్ మొత్తం కలిపి. సో జగన్ సర్కార్ ఎంత ఇస్తుంది మనకి? 13,500 ఇస్తుంది మనం వైఎస్ఆర్ పిఎం కిసాన్ రైతు భరోసా కింద. అదే తెలంగాణలో ఈ 6,000 సపరేట్గా వస్తున్నాయి, రైతు బంధు ఇచ్చేటివి కేసీఆర్ సార్ ఇచ్చేటివి సపరేట్, దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో రెండు కల్పిస్తున్నారు. తెలంగాణలో అయితే రైతు బంధు సపరేట్, ఈ పిఎం కిసాన్ సపరేట్. స్టేట్ గవర్నమెంట్ వాడుకోవట్లేదు, మాకు అవసరం లేదని చెప్పేసి, రైట్, ఈగో ఫీలింగ్ వల్ల, రైట్. సో 100% ఫండెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. పిఎం కిసాన్ కింద ఎంత ఇస్తారు? సంవత్సరానికి 6,000 ఇస్తారు. ఇది ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఈ స్కీమ్ అనేది మనకి స్టార్ట్ అయిపోయి. ఆల్మోస్ట్ ఇప్పటివరకు 1.80 lakh crores అనేది మనం ఇప్పటివరకు ఇచ్చినట్టు చెప్తుంది ఈ 3 సంవత్సరాలలో. ఏ స్కీమ్ ద్వారా? పిఎం కిసాన్ ద్వారా. అంబుడ్స్ పర్సన్. సో ఈ అంబుడ్స్ పర్సన్ అనేది మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేశారు. దేనికోసము? దీన్ని ట్రాక్ చేయడానికి కోసం. దేని? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో ఈ ఎంజీ నరేగా ప్రకారం ఏంటిది? ఈ ఎంజీ నరేగా స్కీమ్ ఎప్పుడు తీసుకొచ్చాం మనం? ఈ ఎంజీ నరేగా అనేది 2005 సంవత్సరంలో స్కీమ్ అనేది మనకు తీసుకొచ్చాం, ఈ యాక్ట్ అనేది. సో 2006 నుంచి మొత్తం కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ఇది. దీని ప్రకారం ఏంటిది? మనకి 100 రోజుల పాటు ఏం చేయాలి? గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయాలి. 100 రోజుల పాటు కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఏ ఏరియాస్లో? రూరల్ ఏరియాస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, సో బీపీఎల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి బీపీఎల్ ఫ్యామిలీస్కి 100 days కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయాలి ఈ చట్టం ప్రకారం. ఇది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్రకారం, రైట్. గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్తుంటాం. సో ఈ పథకాల్లో మరి ఎవడు ఏం పని చేస్తుండో తెలుస్తలేదు. నిజంగా పని చేస్తున్నారా లేదా, నిజంగానే ఊరికే డబ్బులు దొబ్బేసి వెళ్ళిపోతున్నారా అని తెలుసుకోవడానికి కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇంతకుముందు పేపర్ రూపంలో తీసుకునేది రిపోర్ట్స్ అన్ని కూడా. ఇప్పుడు అకౌంటబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి కోసం, ట్రాన్స్పరెన్సీని పెంచడానికి కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఏ ప్రాంతాల్లో ఏం పని జరుగుతుంది, ఎంతమంది వర్కర్స్ పని చేస్తున్నారు, ఏ రోజు ఏ టైంకి వచ్చారు, ఇవన్నిటి గురించి డీటెయిల్స్ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చేరవేయడానికి కోసం మనకి, అండ్ పర్టికులర్గా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి గురించి కానీ అన్నిటి గురించి కంప్లైంట్స్ ఇవ్వడానికి కానీ వీటికి సంబంధించి ఒక యాప్ని లాంచ్ చేశాం. ఆ యాప్ పేరు ఏంటిది? అంబుడ్స్ పర్సన్ యాప్ అని లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ని దేనికోసం లాంచ్ చేశానని అడుగుతాడు. అంబుడ్స్ పర్సన్ అనేది అవినీతిని నిరోధించడానికా, దీనికా అంటే కాదు. పర్టికులర్గా ఈ స్కీమ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. ఏ స్కీమ్లో? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద. సో మనం 100 రోజుల పాటు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఆ 100 రోజుల్లో నిజంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ వర్క్ జరిగింది వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి. అందుకోసం ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఈ యాప్ని ఎవరు లాంచ్ చేశారని అడగవచ్చు, లేదంటే ఈ యాప్ అనేది ఏ స్కీమ్ని ట్రాక్ చేయడానికి కోసం లాంచ్ చేశారని అడగడానికి అవకాశం ఉంది మనకి. ఓకేనమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ హైడ్రోపవర్ జనరేషన్ కంపెనీ NHPC inks pact with HDFC Bank to securitize the 500 megawatts of the Chamera. ఈ NHPC HDFC అగ్రిమెంట్ రేసుకుంది. ఇవంతా అవి చిల్లర్ క్వశ్చన్, మనకు రావు, రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? ఇది చమేరా అనేది 500 మెగావాట్ల అటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. ఈ చమేరా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అనేది మనకు కావాల్సింది. ఈ చమేరా అనేది మనకి రావి రివర్ పైన హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది మనకి. ఇదంతా కూడా మనకి హిమాచల్ ప్రదేశ్ కదా. సో హిమాచల్ ప్రదేశ్లో రావి రివర్ ఏదైతే ఉందో, ఈ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనకి రావి రివర్ అనే ఇక్కడ నుంచి ఆరిజినేట్ ఇలా పోతుంటుంది కదా. సో మళ్ళీ పోయి ఇక్కడ మనకి చీనాబ్ రివర్లో కలుస్తుంటుంది కదా, రైట్. సో ఇక్కడ రావి రివర్ పైన మనకి హిమాచల్ ప్రదేశ్లో నిర్మించినటువంటి డ్యామ్ పేరు ఏంటి? మనకి చమేరా. సో ఈ చమేరా ప్రాజెక్ట్కి సంబంధించి HDFC కానీ నేషనల్ హైడ్రో పవర్ కంపెనీ జనరేటర్స్ కానీ వాళ్ళకి అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళ లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకొని వీళ్ళు కట్టేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసేసుకుంటున్నారు. అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఎవరు? NHPC. ఎందుకంటే లోన్ తీసుకొని దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని చమేరా అనే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ని ఎక్కడ? ఈ హిమాచల్ ప్రదేశ్లో. ఏ రివర్ పైన అది కావాలి మనకి. ఏ రివర్ పైన? రావి రివర్ పైన ఉంటుంది. అది కావాలి మనకి. ఎగ్జామ్ పర్పస్లో ఎంత లోన్ తీసుకున్నారు, ఎన్ని సంవత్సరాలకు లోన్ తీసుకుంటే మనకి ఎందుకమ్మా, రైట్. నెక్స్ట్ జీకా. సో దట్ ఈస్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ. ఏదైతే జీకా ఉందో, ఈ జీకా అనే వాళ్ళు ఏం చేశారంటే మనకి ఈ పూణే. సో పూణే ఏదైతే ఉందో మనకి, ముంబై పూణే ఉంటాయి కదా. సో ఇది పూణే మనకి.
ఈ పూణే దగ్గర మనకి ఇప్పుడు హైదరాబాద్లో మనకి మూసీ నది ఎట్లయితే ప్రవహిస్తుందో అట్లాగే మనకి పూణేలో కూడా 2 నదులు ఉంటాయి, 2 నదులు పోతూ ఉంటాయి. ఒకటి మూలా, రెండోది మూతా. ఓకే, మూలా మూతా రివర్స్ అనేది మనకి ఈ 2 కూడా పూణే సిటీ ద్వారా పోతూ ఉంటుంది. దీస్ 2 రివర్స్, ఒకటి మూలా అండ్ సెకండ్ ఏంటిది మూతా రివర్స్. ఇక్కడ ఈ 2 నదుల ఒడ్డునే మనకి ఇది ఉంది పూణే అనేది. ఏది పూణే. సో పూణే ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ద మూలా రివర్ అండ్ పూనా యొక్క వెనక భాగం నుంచి మూతా రివర్ వెళ్తుంది. మూలా అండ్ ద మూతా రివర్స్ 2 కూడా పూణే ద్వారా వెళ్తుంటాయి, పూణే సిటీ ద్వారా. అయితే ఈ మొత్తం కూడా పొల్యూట్ అయిపోయినాయి. మన దగ్గర ఈ హుస్సేన్ సాగర్ కానీ మూసీ రివర్ ఎట్లయితే పొల్యూట్ అయిపోయింది హైదరాబాద్లో, సేమ్ సిచ్యువేషన్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ ఇన్ పూణే ఆల్సో. మొత్తం రివర్స్ అన్ని కూడా పొల్యూషన్ అయిపోయి మొత్తం జిడ్డు కంపుగా తయారైనాయి 2 కూడా. ఏవి, ఒకటి మూలా రివర్, రెండోది మూతా రివర్. అందుకని చెప్పేసి ఇప్పుడు క్లీనింగ్ కోసం 1000 కోట్ల లోన్ తీసుకుంటారు. జీకా ఇస్ గ్రీన్ సిగ్నల్ ఫర్ ద పూణే 1000 crores ఫర్ ద రివర్ క్లీనప్ ప్రాజెక్ట్. ఈ 2 రివర్లను క్లీన్ చేయడానికి కోసం మనకి పూణే మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఆల్మోస్ట్ 1000 కోట్లతోటి ఈ 2 రివర్స్ అని కూడా క్లీన్ చేయాలనుకుంటున్నారు. చూడండి, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేట్ టెండర్ ఫర్ క్లీనింగ్ ఆఫ్ ద మూలా మూతా అండ్ మూలా మూతా కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద బోత్ ద రివర్స్ ఆఫ్ ద పూనా మున్సిపల్ కార్పొరేషన్. సో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ వాళ్ళు లోన్ ఇస్తున్నారు దీనికి 1000 కోట్లతో. సో ఎగ్జామ్ పర్పస్ లో 1000 కోట్లు ఎవరు ఇస్తున్నారన్న దానికన్నా కూడా ఇది ఎక్కువ ఇంపార్టెంట్. ఏది, ఈ మూలా మూతా రివర్స్ అనేది ఎక్కడ ఉంది, లేదంటే పూణే ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అంటాడు. అప్పుడు మూలా అనేది ఆన్సర్ పెట్టండి. ఓకేనా. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ ద న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళు మనకి ఈ 4000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్కి మనకి అప్రూవల్ తెలపడం జరిగింది. ఈ 4000 మెగావాట్ల ఆఫ్ ద సోలార్ ప్రాజెక్ట్ అనేది రీసెంట్గా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ కిననూర్, అప్పర్ కిననూర్. సో అప్పర్ కిననూర్ ఇన్ హిమాచల్ ప్రదేశ్లో నిర్మించబోతున్నారు. ఎంత, 400 మెగావాట్లు. సార్ 4000 అన్నట్టున్నా, 400 మెగావాట్లు ఇప్పుడు ప్రస్తుతానికి స్టేజ్ 1లో. మళ్ళీ దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి 800 మెగావాట్లకు పెంచాలని కూడా ట్రై చేస్తున్నారు. ప్రస్తుతానికి 400 మెగావాట్లకి ఈ కిన్ననూరు ప్రాంతం లోపల సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ద న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఫర్ ద సోలార్ ప్రాజెక్ట్ కోసం. నెక్స్ట్, అప్పర్ భద్రా ప్రాజెక్ట్. సో అప్పర్ భద్రా ప్రాజెక్ట్, భద్రా అనేది మనకి తుంగభద్ర యొక్క ట్రిబ్యూటరీ కదా. సో మనకి ఇప్పుడు ఇది కృష్ణా రివర్కి ఉన్నటువంటి ట్రిబ్యూటరీ ఏంటి, తుంగభద్ర. ఈ తుంగభద్ర అనేది మనకి తుంగభద్ర రివర్ ఎట్లా ఫామ్ అవుతుంది, 2 రివర్స్ వల్ల, ఒకటి తుంగా, రెండవది భద్ర. ఏది, తుంగా రివర్ అండ్ అలానే భద్రా రివర్. సో తుంగా ప్లస్ భద్రా రివర్ 2 కలిసి ఏమవుతుంది మనకి తుంగభద్ర అవుతుంది. తుంగా అండ్ ద భద్రా రివర్. సో 2 కలిసి ఏమవుతుంది మనకి తుంగభద్ర రివర్. ఈ భద్రా రివర్ పైన ఏదైతే ఉందో కర్ణాటకలో ఫ్లో భద్రా రివర్, అప్పర్ భద్ర. సో అప్పర్ భద్ర కిందిగా ఏమైతే లోవర్ భద్రా రివర్. సో ఈ అప్పర్ భద్ర పైన అప్పర్ భద్ర ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తున్నారు. దీన్ని నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేశామని చెప్పేసి చేశారని చెప్పేసి కర్ణాటక చీఫ్ మినిస్టర్ బసవరాజ్ బొమ్మాయి అనౌన్స్మెంట్ చేశారు. నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేస్తే ఇప్పుడు దాని అర్థం ఏంటిది, 100% దీని యొక్క కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎవరు భరిస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ అనేది భరించడం జరుగుతుంది మనకి. ఓకేనా. సో తుంగా ఇట్లా వస్తుంది, తుంగాకి ఇంకేముంది భద్ర, 2 కలిస్తే ఏమైతే తుంగభద్ర అవుతుంది. ఈ తుంగభద్ర వచ్చి ఎక్కడ కలుస్తుంది మనకి, కర్నూలు దగ్గర. సో మనకి కృష్ణా నదిలో కలుస్తుంది. ఇదేంటిది తుంగభద్ర, ఇదేంటిది తుంగ, ఇదేంటిది భద్ర. సో ఈ భద్రా నది పైన మనకి కడుతున్నారు అనమాట. సో ఈ ప్రాజెక్టు, సో దానికి మనకి అప్పర్ భద్ర ప్రాజెక్ట్కి మనకి 1250 కోట్లతోటి కన్స్ట్రక్షన్ నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేశారని మన స్టేట్ గవర్నమెంట్ అంటుంది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పలేదు ఇప్పటి వరకు. చూద్దాం మరి ఏమవుతుంది అనేది. అంటే నేషనల్ స్టాటస్ ఇస్తే ఏంటిది, 100% సెంట్రల్ గవర్నమెంటే దాన్ని కాస్ట్ భరిస్తుందని. నెక్స్ట్ చెప్పేసాం మనం. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఫస్ట్ మనకి సోలార్ ప్లాంట్ని పెట్టడం జరిగింది. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు 1.7 మెగావాట్స్ ఫోటో ఎల్టెక్ 1.7 మెగావాట్స్ తోటి బినా, ఎక్కడ బినా, మధ్యప్రదేశ్. సో బినా అనేది పెద్ద ఆయిల్ రిఫైనరీ కూడా మనం జాగ్రఫీలో ఆయిల్ రిఫైనరీలో చదివి ఉంటారు మీరు. బినా ఆయిల్ రిఫైనరీ అనేది ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్. ఈ బినా రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఈ బినా రైల్వే స్టేషన్ పైన మొత్తం కూడా ఇదంతా కూడా ఫోటో వోల్టాయిక్ సెల్స్ అనేది పెట్టడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఎట్ బినా, సో విచ్ ఫీడ్స్ ద ట్రాక్షన్ పవర్ డైరెక్ట్లీ. సో ఎవరి సహాయంతో, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వాళ్ళతోటి. దట్ ఈస్ ఇండియన్ రైల్వేస్ అండ్ ద బేల్ జాయిన్స్ టు క్రియేట్ ద ఇండియాస్ ఫస్ట్ రైల్వే సోలార్ పవర్ ప్లాంట్. ఎక్కడ, బినా, మధ్యప్రదేశ్లో. నెక్స్ట్, ఇండియన్ రైల్వేస్ ఈజ్ ద వాట్ కన్స్ట్రక్టింగ్ వాట్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ కేబుల్ స్టేట్ రైల్వే బ్రిడ్జ్. ఇక్కడ అంజీ రివర్, ఎక్కడ మనకి ఇన్ జమ్మూ కాశ్మీర్ లోపల, రేసాయి డిస్ట్రిక్ట్ ఆఫ్ ద జమ్మూ కాశ్మీర్. ఏమన్నాము, ఇలా కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇటు మీ అందరికి తెలుసు కేబుల్ బ్రిడ్జ్. సో ఇలా కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన ఏం వెళ్తుంది, రైల్వే ట్రాక్. ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన రైల్వే ట్రాక్ ఇండియాలో ఎక్కడా లేదు. ఇట్లా కేబుల్ బ్రిడ్జ్ చేసి ఆ కేబుల్ బ్రిడ్జ్ పైన రైల్వే ట్రాక్ వేయడం అనేది ఎక్కడ లేదు. ఇది ఫస్ట్ టైం మనకి ఇండియాలో. సో దట్ ఈస్ ద ఇండియాస్ రైల్వేస్ ఈస్ కన్స్ట్రక్టింగ్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఏమన్నాడు, కేబుల్ స్టేడ్ రైల్ బ్రిడ్జ్.
మామూలు బ్రిడ్జిలు చాలా ఉన్నాయి, కానీ కేబుల్ బ్రిడ్జ్ చేసి దాని మీద రైల్వే ట్రాక్స్ చేయడం అనేది ఎక్కడ లేదు. సో అలా మనకి ఫస్ట్ టైం అనేది ఎక్కడ అంజీ రివర్లో స్టార్ట్ చేశారు. మనకి అంజీ రివర్ విల్ కనెక్ట్ ద వాట్ కాత్రా ఇన్ ద రీసైడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద జమ్మూ కాశ్మీర్లో స్టార్ట్ అవుతుంది. ఇట్ ప్రొవైడ్ ద కనెక్టివిటీ విత్ ద కాశ్మీర్ విత్ ద వాట్ రెస్ట్ ఆఫ్ ద ఇండియా. కాశ్మీర్ నుంచి రెస్ట్ ఆఫ్ ద ఇండియా కనెక్ట్ చేయడానికి కోసము ఈ అంజీ రివర్ పైన మనకి ఇది నిర్మించడం జరుగుతుంది. దాదాపు 331 మీటర్ల హైట్లో ఉంది ఇది ఎక్కువ మొత్తంలో. ఈ సీబెడ్ నుంచి రివర్ బెడ్ నుంచి 331 మీటర్ల హైట్లో ఉంది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్నాం. ఏ రివర్ పైన? అంజీ రివర్ పైన. నెక్స్ట్ రెజ్లింగ్ అకాడమీ. మినిస్ట్రీ ఆఫ్ ద రైల్వేస్ హ్యాస్ అప్రూవ్డ్ ద వాట్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ రెజ్లింగ్ అకాడమీని కిషన్ గంజ్ ఇన్ ఢిల్లీలో దాదాపు 30 కోట్లతోటి మనకి ఇండియాలోనే బిగ్గెస్ట్ రెజ్లింగ్ అకాడమీని మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు స్థాపించబోతున్నారు. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఇక్కడ కిషన్ గంజ్ మనకి ఢిల్లీలో స్థాపిస్తున్నారు. ఏది? రెజ్లింగ్ అకాడమీ. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ మొత్తంలో మనకి ఒలింపిక్ గేమ్స్లో కానీ, కామన్వెల్త్ గేమ్స్లో కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ ఎక్కువ మొత్తంలో దేంట్లో వస్తున్నాయి? మనకి రెజ్లింగ్లోనే వస్తున్నాయి. కాబట్టి ఈ రెజ్లింగ్ అకాడమీని మనకి నిర్మిస్తున్నారు కిషన్ గంజ్లో. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏంటిది? ఎక్కడ ఉంది ఇది? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎక్కడ ఉంది? మనకి షాంఘైలో ఉంది. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటిది? షాంఘై. అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఈ బ్యాంక్ని ఎవరు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు? బ్రిక్స్ కంట్రీస్ అనేటివి ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? 2015లో స్టార్ట్ అయింది. బ్రిక్స్ అంటే బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా కలిసి 2015లో ఎస్టాబ్లిష్మెంట్ చేశాయి. ఈ బ్యాంక్ అనేది $100 బిలియన్ తోటి మనకి స్టార్ట్ అయింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మనకి షాంఘైలో ఉంది. అయితే దీని యొక్క బ్రాంచ్ అనేది ఇప్పుడు ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. దీని యొక్క ఆఫీస్ అనుకోవచ్చు మనం. దీని యొక్క ఆఫీస్ అనేది సో ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ విల్ బికమ్ ద ఫస్ట్ మల్టీలాటరల్ ఏజెన్సీ టు ఓపెన్ ద ఆఫీస్ ఇన్ ద మన ఇండియాలో ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సిటీలో. ఏ సిటీలో? గిఫ్ట్ సిటీ. గాంధీనగర్కి దగ్గరగా ఉంటుంది గిఫ్ట్ సిటీ అని. ఈ గిఫ్ట్ సిటీలో మనకి దీని యొక్క ఫస్ట్ మనకి ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దీని యొక్క ఆఫీస్ ఈ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్ అదర్వైజ్ బ్రిక్స్ బ్యాంక్, వీళ్ళు ఈ గిఫ్ట్ సిటీలో ఏం చేశారు? మనకు ఒక హెడ్ క్వార్టర్ని ఓపెన్ చేయడం జరిగింది. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. గిఫ్ట్ సిటీ గుజరాత్. తమిళనాడు. మనం ఇన్ని రోజుల వరకు రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ మేజర్, జియో థర్మల్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ, వంటిలో ఏమంటామో రెన్యూబుల్ ఎనర్జీ అంటాం. ఇన్ని రోజుల వరకు రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్లో కర్ణాటక అనేది భారతదేశంలో మొదటి ప్లేస్లో ఉండేది. ఏది? కర్ణాటక అనేది మనకి 15,795 మెగావాట్లతోటి మనకి కర్ణాటక అనేది రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ లోపల సో మనకి ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉండేది. కానీ తమిళనాడుని సర్పాస్ చేసి ఆన్ January 31, 2022 మనకి మినిస్ట్రీ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ సైట్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు తమిళనాడు ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగింది. 15,914 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ తోటి. దేనికి సంబంధించి? ఏ ఇన్స్టాల్డ్ కెపాసిటీ తోటి? రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్కి సంబంధించి. ఇన్ని రోజుల వరకు కర్ణాటక టాప్ ప్లేస్లో ఉండే, కర్ణాటకని బీట్ చేసి ఇప్పుడు తమిళనాడు అనేది ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగింది. విత్ రెస్పెక్ట్ టు ద వాట్ ప్రొడక్షన్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా. అలాంటి ప్లాంట్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీని కనుక చూస్తే సో మనకి 15,914 మెగావాట్లతోటి మనకి తమిళనాడు ఫస్ట్ ప్లేస్. దాని కింద జస్ట్ స్మాల్ డిఫరెన్స్ ఉంది. 900, ఇక్కడ ఎంత? 800. ఆల్మోస్ట్ స్మాల్ డిఫరెన్స్. 100 మెగావాట్ల డిఫరెన్స్ తోటి ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్లో కొనసాగుతున్నాయి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు కర్ణాటక ఉండే, ఇప్పుడు దాన్ని ఇమీడియట్గా ఎవరు రీప్లేస్ చేస్తారు? తమిళనాడు రీప్లేస్ చేసింది. సో కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మత్స్య. సో ఈ మత్స్య అనేది మీ అందరికి తెలుసు. ఈ మత్స్య అంటే చేపనే కదమ్మా. చేప అనేది సముద్రంలో ఈతూ ఉంటుంది కదా. అట్లానే ఈ మత్స్య అనేది మన ఇండియా వాళ్ళ యొక్క ఒక మిషన్ అన్నమాట. ఏ మిషన్ ఇది? సముద్రయాన్ మిషన్ అంటే సో సముద్రం లోపల ఏముంటుందో మనకు తెలియదు కదా. ఈ సముద్రం లోపల మనం చెప్పాం కదా లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో, శిల్పా శెట్టిని మనం చూడలేమమ్మా అని. ఓకే రైట్, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు 6,000 మీటర్ల లోతు వరకు, సముద్రంలోకి 6,000 మీటర్ల లోతు వరకు వెళ్ళి ఇక్కడ ఏమేమి ఉంటాయో కూడా మనము మొత్తం కూడా రీసెర్చ్ చేయడానికి కోసము ఒక మిషన్ని తయారు చేశారు. ఆ మిషన్ని తీసుకొని ఆ మిషన్లో ముగ్గురు కూర్చొని ఇక్కడ సముద్రం అడుగు భాగం వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. దట్ ఈస్ ద ఇండిజినియస్లీ విత్ సబ్మెర్సిబుల్ వెహికల్ మత్స్య 6000. మత్స్య 6000 అంటే 6,000 మీటర్ల లోతు వరకు. మత్స్య అంటే చేపలాగా మనము ఇక్కడ లోపలికి దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది ఆ మిషన్. ఈ మిషన్ ఎంతమంది వెళ్ళొచ్చు? మనకి ముగ్గురు వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ మత్స్య మిషన్. సో ఈ మత్స్య మిషన్ మన మినిస్ట్రీ ఆఫ్ ద ఎర్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఎప్పుడు? ఇట్స్ లాంచ్ ఇన్ 2024 యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సముద్రయాన్ మిషన్. 2024లో లాంచ్ చేస్తామని చెప్తున్నారు దీన్ని. ఓకే, దేని? ఈ సముద్రయాన్ మిషన్ మత్స్య 6000. ఎఫ్డిఐ అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మామూలుగా ఎల్ఐసి ఇన్సూరెన్స్ సెక్టార్లో, మనకి ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇండియాలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరైనా ఫారెన్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. ఎంత? 74% అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. ఖచ్చితంగా 26% అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియన్స్ ఉండాలి. అండ్ 74% వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎవరు?
ఫారినర్స్ ఎవరైతే ఫారినర్స్ ఉన్నారో ఆ ఫారినర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. ఎంత 74%. 26% మాత్రం ఇండియన్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. దేంట్లో ఇన్సూరెన్స్ సెక్టార్లో ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే 74% మనకి ఎఫ్డిఐ అలౌడ్ ఉందన్నమాట ఇన్సూరెన్స్ సెక్టార్లో. అట్లానే ఇప్పుడు మనకి ఈ ఎల్ఐసి ఏదైతే ఉందో ఈ ఎల్ఐసి లోపల మనకి 20% అనేది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అప్రూవల్ ఇచ్చింది. అంటే ఎల్ఐసిలో షేర్ అమ్మేస్తుంది అనమాట. 20% ఆఫ్ ద షేర్ని అమ్మేస్తుంది. ఎవరికి? ఫారిన్స్కి. అలా ఎంత షేర్ అమ్మడానికి ఛాన్స్ ఉంది? 74% వరకు. ఇన్సూరెన్స్ కంపెనీలలో 74% వరకు మనకి షేర్ అమ్మేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎవరికి? ఫారిన్ కంపెనీస్కి అమ్మేసుకోవచ్చు. అలా ఇప్పుడు ఎల్ఐసిలో 20% అనేది అమ్మేస్తున్నాం. ఎవరికి? ఫారిన్కి. అలా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఓకే. అట్లాగే చైనా అనేది దాదాపు 22 శాటిలైట్లని లాంచ్ చేయడం జరిగింది. చైనాస్ ఏది లాంగ్ మార్చ్ 8. సో ఈ లాంగ్ మార్చ్ 8 అనే రాకెట్ ద్వారా చైనా అనేది ఫిబ్రవరి 27 రోజు మనకి 22 శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది వెంచాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ ద్వారా. ఓకే. సో అవన్స్ ప్రావిన్స్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ అవాట్ 409th ఫ్లైట్ ఆఫ్ ద వాట్ లాంగ్ మార్చ్. అంత స్టోరీ అంత అవసరం లేదు, బట్ మనం గుర్తుంచి చాలు. ఇది చైనాలో ఏంటి ఈ మార్చ్ 8 లాంగ్ మార్చ్ 8 ద్వారా మనకి ఎంత 22 శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? చైనా. సో అంతకుముందు చైనా అనేది 55 అంతకుముందు 33 అంతకుముందు ట్రాక్ రికార్డ్స్. చైనా అంతకుముందు ఒకే దాంట్లో 55 శాటిలైట్ లాంచ్ చేసింది. అట్లాగే ఒకే దాంట్లో మనకి 39 శాటిలైట్ కూడా లాంచ్ చేసింది. ఇప్పుడు ఒకేసారి 22 శాటిలైట్లు లాంచ్ చేసింది అనమాట. ఇది థర్డ్ హైయెస్ట్ అనమాట ఇది. నెక్స్ట్ ధర్మా గార్డియన్. సో ధర్మా గార్డియన్ అనేది మనకి మిలిటరీ ఎక్సర్సైజ్. సో ప్రతి ఇయర్ ఇదే నేమ్ తోటి జరుగుతుంటుంది ధర్మా గార్డియన్. సో దట్ ఇస్ ద ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ ఈజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ ద జపాన్. ఇది ఎక్కడ జరిగింది? మనకి ట్రైనింగ్ ఇక్కడ ఫారెన్ ట్రైనింగ్ నోడ్ బెలగావి కర్ణాటకలో జరిగింది మిలిటరీ ఎక్సర్సైజెస్. ఈ మిలిటరీ మన ఫోర్సెస్ కానీ వీళ్ళ ఫోర్సెస్ కానీ బెలగావి కర్ణాటకలో ఈ రెండు కూడా వీళ్ళు ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఎక్స్ ధర్మా గార్డియన్ దట్ ఈస్ సో 12 days లాంగ్ ప్యాటర్న్ జాయింట్ ఎక్సర్సైజ్ ఈస్ డన్ ఇన్ బెలగావి కర్ణాటకలో జరిగింది. ఇండియా జపాన్ మధ్యన జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ పేరు ఏది? ఇది. నెక్స్ట్ మిలాన్ అందరికి తెలుసు మనకు విశాఖపట్నంలో జరిగింది. దాదాపు more than 40 కంట్రీస్ నేవీ ఫోర్సెస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దాని యొక్క థీమ్ వచ్చేసి కాంపిటేట్ కోహెషన్ అండ్ కొలాబరేషన్ అనే థీమ్ తోటి మనకి జరిగింది. అంటే ఒకసారి అయిపోయింది. ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు అయిపోయింది. మళ్ళీ మార్చ్ 1 నుంచి మార్చ్ 22 వరకు మళ్ళీ రెండవసారి జరుగుతుంది. ఈ మిలాన్ అనేది దాదాపు more than 40 కంట్రీస్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనకి విశాఖపట్నంలో జరిగింది. ఏది? మిలాన్. సో మిలాన్ ఎక్సర్సైజ్ అనేది నేవీ ఎక్సర్సైజెస్ విశాఖపట్నంలో జరిగింది మనకి మొన్న. ఇప్పుడు మళ్ళీ సెకండ్ది కూడా జరుగుతుంది. మార్చ్ 1 నుంచి 4 వరకు మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా జరుగుతాయి. 2 phases కండక్ట్ చేస్తున్నారు మనకి మిలాన్. నెక్స్ట్ ఇండియన్ ఉషు. ఈ క్వశ్చన్ వస్తుందా రాదని తెలియదు, కానీ నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేశారు, అందుకోసం ఇది పెట్టడం జరిగింది. ఇండియన్ ఉషు ప్లేయర్ ఎవరు? సాదిక్ తారిక్ ఓన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద జూనియర్ టోర్నమెంట్ ఆఫ్ ద మాస్కో ఉషు స్టార్ ఛాంపియన్. మాస్కోలో జరుగుతున్న ఉషు స్టార్ ఛాంపియన్షిప్ లో మనకి దాదాపు ఇతను గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది. టోటల్ 38 players ఫ్రమ్ ద ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ ద ఛాంపియన్. 23 juniors, 50 seniors పార్టిసిపేట్. సాదియా తారిక్ ఈస్ ద 15 years old ప్లేయర్, హెయిల్స్ ఫ్రమ్ ద శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ నుంచి అతను. ఎవరు? సాదియా తారిక్. సో ఉషు ప్లేయర్. సో గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది. దీనికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ పెట్టడం జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేశారంటే కొంచెం ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అయ్యే ఉంటుంది. సో కాబట్టి అందుకని చెప్పేసి సాదియా తారిక్ గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్లేయర్? సో ఉషు ప్లేయర్. ఎక్కడ? సో జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి కార్లోస్ అక్లాజ్. సో స్పెయిన్ దేశానికి చెందినటువంటి ఎవరు? స్పెయిన్ దేశానికి చెందినటువంటి కార్లోస్ అక్లాజ్ మనకి టెన్నిస్ ప్లేయర్. ఓన్ ద మెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ ద 2022 రియో ఓపెన్, డిఫీటింగ్ ద ఇతన్ని ఓడించాడని చెప్తున్నాడు. డిగోని ఓడించాడని. ఇదంతా కాదు, మనకి అసలు కావాల్సింది ఏంటిదంటే యంగెస్ట్ ప్లేయర్. సో దట్ ఈస్ కార్లోస్ ఈస్ ద యంగెస్ట్ ప్లేయర్ టు విన్ ద ATP 500 విన్నర్ టైటిల్. ఇస్ 18 years ఆఫ్ ద ఏజ్ లో. 18 years ఆఫ్ ద ఏజ్ లోనే మనకి ATP టైటిల్ని గెలవడం జరిగింది ఇతను. సో దట్ ఈస్ యంగెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ టు విన్ ద ATP టెన్నిస్కి సంబంధించిన ATP టైటిల్ గెలిచినటువంటి యంగెస్ట్ ప్లేయర్. ఎక్కడ జరిగి మనకి బ్రెజిల్లోని రియోలో జరిగినటువంటి మ్యాచ్ లోపల వీళ్ళిద్దరు కూడా ఇది డిఫీటింగ్ ఎవరు? డియాగోని డిఫీట్ చేయడం జరిగింది. ఎవడు? కార్లోస్. సో రైట్. ఏ దేశానికి చెందిన? స్పెయిన్. సో కాబట్టి ఈజ్ ద యంగెస్ట్ పర్సన్. సో 18 years ఏజ్ ఓల్డ్లోనే మనకి సో టెన్నిస్కి సంబంధించినటువంటి ATP టైటిల్ని గెలవడం జరిగింది. దట్ ఈస్ ద యంగెస్ట్ పర్సన్ టు విన్ దిస్ టైటిల్. ఓకే. ఇవి ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ఇన్ కేసు ఏమైనా మిస్ అయినా కానీ నేను మళ్ళీ చూసి మిస్ అయిన వాటిని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.